అరటికాయతో దుళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా కుక్కర్‌లో ఇలా అరటికాయల్ని హాఫ్ కట్ చేసుకొని 4-5 విజిల్స్ వరకు రానిస్తే కంప్లీట్‌గా ఉడికిపోతాయండి. ఆ తర్వాత ఇలా చల్లారపెట్టుకొని ఇలా తొక్కలు తీసుకుంటే ఈజీగా పీల్ అయ్యి వచ్చేస్తుంది పీల్ అనేది. కంప్లీట్‌గా అన్నాట్లికి పీల్స్ తీసుకున్న తర్వాత పసుపు, ఉప్పు ఏసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్లేట్‌లో చూపిస్తున్న పోపు దినుసులన్నీ తీసుకొని ఒకదాని వెనక ఒకటి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అరటికాయ దుల్లనేది టేస్ట్‌గా రావడానికి ఒక చిన్న టిప్పు. వెల్లుల్లిపాయలు ఎక్కువగా తీసుకొని దంచుకొని అప్పుడు పోపులో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అంతా సూపర్‌గా ఎన్హాన్స్ అయిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో ఎక్కువ అమౌంట్‌లో కరివేపాకు యాడ్ చేసుకొని బాగా చిటపటమని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న దుల్లుని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్ చేసింది మెత్తగా ఉంటుంది కదండీ! అడుగు మొత్తం పట్టేస్తుంది. మ్యాక్సిమం బంగాళదుంప దుల్లైనా అంతే, అరటికాయ దుల్లైనా అంతే. మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే కనుక అరటికాయ దుళ్ళు గట్టిగా అయిపోతాయండి. అలా అయిపోతే బాగోవు. అలాగని కుక్ చేయకుండా కూడా ఉండకూడదు. సిమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే అరటికాయ పీస్ అనేది మెత్తగా ఉంటుంది. అలాగే తినడానికి బాగుంటుంది. కంప్లీట్‌గా కుక్ అవుతుంది. పైన కూడా లైట్‌గా క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ గనక అరటికాయ దుళ్ళు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మా ఊరు వైపు ఈ రెసిపీని అరటికాయ దుల్లు అని అంటారండి. మీ ఊరు వైపు ఏమంటారో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ అరటికాయ దుల్లుని మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.